హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని కానీ లేకపోతే మన యాప్ని కానీ లేదా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ మీరు కనుక ఫాలో అవ్వాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్లో డైలీ న్యూస్ పేపర్ కటింగ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. మన గ్రూప్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే 1800 మందికి పైగా ఉన్నారు. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ 3 లింకులు ఉంటాయి. అక్కడ టెలిగ్రామ్ లింకు, యాప్ లింకు, అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ లింక్. వాట్సాప్ ఛానల్ లింక్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి రైట్ సైడ్లో ఫాలో అని ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, తమ్ముళ్ళు ఇప్పటికే చూస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వాళ్ళు, ఎస్సీ వాళ్ళైనా హెచ్జిటి వాళ్ళైనా నేను మాట ఇస్తాను మీకు. నేను ఇప్పుడు చెప్పేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని కనుక మీరు బాగా నేర్చుకోగలిగితే 5 మార్కులు మీ చేతులు ఈజీగా ఉన్నట్టే. నేను రాసిస్తున్నా, మీరు కావాలంటే రాసుకోండి. ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది అంటే పడుతుంది. ఎందుకనేసి అంటే ఇంత కాన్ఫిడెన్స్గా నేను ఎలా చెప్పగలుగుతాను అనేసి అంటే, గత ప్రీవియస్ పేపర్లు చూశాను మిత్రమా. తెలంగాణ డిఎస్సి పేపర్లు చూశాను. నేను అనేకంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ కూడా చూస్తూ వస్తున్నా. అన్ని పేపర్లు నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏమనేసి అంటే, డిఎస్సిలో రానున్నటువంటి కమింగ్ డిఎస్సిలో ప్రశ్న ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా పడుతుంది అని అనలైజ్ చేస్తున్నా. నేను ఇప్పటి వరకు 60 ప్రీవియస్ పేపర్లు చూశాను. ప్రీవియస్ పేపర్లు చూస్తే వాటిలో నాకు అర్థమైనటువంటి అంశము నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు మాట ఇస్తున్నాను, ఈ బిట్లను ఈ టాపిక్ని బాగా చదవండి. 100కు 100% మీకు ఈ టాపిక్ నుంచి తక్కువలో తక్కువ అంటే 5 మార్కులు కంపల్సరీ వస్తాయి. మీరు క్వశ్చన్ పేపర్ ఎంత కష్టంగా వచ్చినా కూడా 4 మార్క్స్ గ్యారంటీ మిత్రమా. సార్ 8 మార్క్స్ హెచ్జిటిలో మేము 4 మార్క్స్ అయినా సార్ కరెంట్ అఫైర్స్ స్కోర్ చేసేదంటే ఇది 10th ఎగ్జామ్ కాదు మిత్రమా. ఓసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా స్టూడెంట్స్ చాలామంది కాల్ చేసి, సార్ వాయిదా వేయమని మీరు ఒక వీడియో చేసి మా కోసం ఒక వీడియో చేయండి సార్. ప్రభుత్వం అందరూ వీడియో చేస్తున్నారు, మీరు కూడా చేయండి సార్, ప్రభుత్వం స్పందిస్తుందేమో అంటున్నారు. మిత్రమా చేస్తున్నా, నా సపోర్ట్ అది మీకు కంపల్సరీ ఉంటుంది. అయితే నేను దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేయొద్దు మిత్రమా. నీకేమో డౌట్స్ ఉన్నాయనుకో నాకు కాల్ చేయి. ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. 9030539097కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? నేను ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ మీ ఇష్ట ప్రకారం అయితే చేయొద్దని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, విషయానికి వస్తే మన యాప్ని ఇంకా ఎవరు ఇన్స్టాల్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్. ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డిఎస్సి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనేసి అంటే, నేను ఈరోజు 5 మార్కులు అనేవి ఏ టాపిక్ నుంచి వస్తాయి అనేది నేను చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన యాప్లో 1400 బిట్ల వరకు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నా. ఆ 1400 బిట్లు చదవండి. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి, ఎన్ని బిట్లు వస్తాయండి. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు ఖచ్చితంగా రేపు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎక్కడి నుంచి అడుగుతారనేసి అంటే చెప్తా చూడండి. 1 అవార్డుల నుంచి ప్రశ్న అడుగుతాడు మిత్రమా. అవార్డుల నుంచి ప్రశ్న 1 గ్యారెంటీ, 1 బిట్ గ్యారెంటీ. నెక్స్ట్ 2వది వచ్చి అబ్రివేషన్లో ఎక్కడ అడుగుతాడు చెప్పలేము, కానీ అడుగుతాడు. 3వది దినోత్సవాలు.
దినోత్సవాల పైన బిట్స్ కంపల్సరీ అడుగుతాడు. నెక్స్ట్ అదే విధంగా 4వది వచ్చి మనకి సూచీలు సూచీలు నివేదికలు నివేదికలు దీనిపైన కంపల్సరీ బిట్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా 5వది క్రీడా సంబంధిత సమాచారం క్రీడా సంబంధిత సమాచారం. 6వది వచ్చి అంతర్జాతీయ సంస్థలు దాని యొక్క ప్రధాన కార్యాలయాలు. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలు ఇస్రో, డిఆర్డిఓ, ఇలా శాస్త్ర సాంకేతిక రంగాలు వీటి నుంచి కంపల్సరీ 5 బిట్లు కంపల్సరీ వస్తాయి మిత్రమా. 100కు 100% మీరు రాసి పెట్టుకొని కావాలంటే ఈ టాపిక్స్ వస్తాయి సార్. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ టాపిక్స్నే కదా సార్ చెప్పేది. మరి మీరేం స్పెషల్గా చెప్తున్నారంటే ఈ టాపిక్లో కూడా ఏం చదవాలి ఏం చదవకూడదని తెలుసుకోండి. ఫస్ట్ అందరూ ఇవే ఇస్తారు, కానీ ఈ టాపిక్లో కూడా ఏం చదవాలి. భారతరత్న పురస్కారం చదవాలి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చదవాలి, జ్ఞానపీఠ పురస్కారం చదవాలి, రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం చదవాలి, రామన్ మెగసెస్ పురస్కారం చదవాలి, నోబెల్ పురస్కారం గురించి చదవాలి. వీటన్నిటి ఇలాంటి ముఖ్యమైనటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ చదవండి. మీకు ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు వస్తాయి. అబ్రివేషన్స్ పైన బిట్ వస్తుంది, కానీ ఎక్కడ వస్తుందో చెప్పలేము అబ్రివేషన్స్ పైన. నెక్స్ట్ అదేవిధంగా దినోత్సవాల పైన 365 రోజులు ఉంటే 365 రోజులకు గాను 365 దినోత్సవాలు ఉంటాయి. ఒక్కొక్క రోజులో 2 దినోత్సవాలు కూడా ఉంటాయి. అప్పుడు మనకి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. అలా కాకుండా ముఖ్యమైనటువంటి దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైన దినోత్సవాలని మీరు గుర్తుపెట్టుకోండి. మన యాప్లో అకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్లో డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే మీకోసం 60 ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని డిఎస్సి పేపర్లు తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని మీకోసం 1400 బిట్ల వరకు నేను ప్రిపేర్ చేశాను. అందులో స్టాండర్డ్ జీకే ఉంటుంది, 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 8 నెలల కరెంట్ అఫైర్స్ అనేది ఉండడం జరుగుతుంది. స్టార్టింగ్లో 6 నెలలు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంతమంది 8 మంత్స్ కూడా అప్లోడ్ చేస్తారంటే 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి. 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఉంటాయి. ఈ 1400 బిట్లు మీరు చదివి వెళ్ళండి మిత్రమా. ఖచ్చితంగా బిట్టు లేకపోతే నన్ను అడిగాను, ఓకేనా. నేను అన్ని టాపిక్లు కవర్ చేస్తాను. అప్రియేషన్స్, అవార్డ్స్, సదస్సులు, సమావేశాలు. ఇంకో టాపిక్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ, సదస్సులు, సమావేశాలు. ఖచ్చితంగా బిట్టు ఉంటుంది. సదస్సులు, సమావేశాలు వీటిపైన ఖచ్చితంగా బిట్టు ఉంటుంది, అర్థమవుతుందా. కాబట్టి మీకోసం 1400 బిట్లను తీసుకొచ్చాను. వీటన్నిటిని కూడా కేవలం 399 రూపీస్కే మన యాప్లో ఇప్పటి వరకు అందించాను. కానీ అభ్యర్థులు కొంతమంది సార్ మా కోర్స్ అమౌంట్ ఎక్కువగా ఉంది, కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాం, కాస్త అమౌంట్ తగ్గించండి సార్ అని అడుగుతున్నారు చాలామంది. కాబట్టి రేపు మే 2వ తారీఖున ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకి ఆఫర్ ముగుస్తుంది. 399 రూపీస్ గల కోర్సుని 299 రూపీస్కి ఇస్తున్నాను. 399 రూపీస్ గల కోర్సుని 299 రూపీస్కే ఇస్తున్నాను. 299 రూపీస్కే ఇస్తున్నాను. రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇస్తాను మిత్రమా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యాప్ మనకి చాలామంది తీసుకుంటున్నారు, కోర్సు బాగా తీసుకుంటున్నారు. కానీ ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం ఇంకా 100 రూపీస్ తగ్గించి 299 రూపీస్కే ప్రస్తుతం ఆఫర్ పెట్టడం అనేది జరిగినది. కాబట్టి ఈ 1400 బిట్లను బాగా ప్రాక్టీస్ చేయండి. 365 దినోత్సవాలు చదవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి 120 దినోత్సవాలు బాగా బట్టి కొట్టు, నీకు 2 బిట్లు వస్తాయి, ఓకేనా. ఇలా సదస్సులు, సమావేశాలు అన్ని అప్లోడ్ చేస్తున్నా. మే 2వ తారీఖున అంటే రేపు మార్నింగ్ 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 9 గంటలకు ముగిస్తుంది రాత్రి. కేవలం 299 రూపీస్కే మన యాప్లో రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగించుకోండి, మళ్ళీ ఆఫర్ ఇవ్వబడదు, ఓకేనా. ఒకవేళ మీకు ఈ 1400 బిట్లను మనం ఫోన్లో చదవకపోతే అకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో డిఎస్సి కరెంట్ అఫైర్స్ పైన క్లిక్ చేయండి. స్టాండర్డ్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ 2 ఉంటాయి. అందులో 1400 బిట్లను మీరు పర్చేజ్ చేయండి. కేవలం 299 రూపీస్కే మే 2వ తారీఖు మాత్రమే ఆఫర్లో ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈ దినోత్సవాలు నేర్చుకోండి. నేను ఇచ్చిన 120 దినోత్సవాలు బాగా పట్టి కొట్టాడు. నెక్స్ట్ సూచీలు, నివేదికలు, భారతదేశ స్థానం, ముఖ్యమైన స్థానాలు నేర్చుకోండి. భారతదేశ స్థానం పైన కంపల్సరీ బిట్ ఉంటుంది మిత్రమా. మీరు ఈజీగా సబ్జెక్ట్ వదిలేస్తున్నారు, మా కష్టం ఈ సబ్జెక్ట్ వదిలేస్తున్నారు. మరి ఎందుకు వదిలేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు, ఓకేనా. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎవరు వదిలేద్దండి. స్టేట్ టాపర్ కూడా ఈ సబ్జెక్ట్ వదిలేస్తుంటాడు. ఆ స్టేట్ టాపర్ వదిలేస్తున్న సబ్జెక్ట్ని
మీరు చదవండి. స్టేట్ టాపర్ వెనక్కిపోతాడు, మీరు ఫస్ట్కి వస్తారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి సూచన నివేదికలపై కూడా ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. రీసెంట్గా వార్తలు ఇచ్చినటువంటి క్రీడా సంబంధిత సమాచారం బాగా నేర్చుకుని ఒలింపిక్స్ కావచ్చు, పారా ఒలింపిక్స్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, రీసెంట్గా ప్రపంచ ఛాంపియన్గా వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తుల పేరు కావచ్చు, ఏ క్రీడకు చెందినవాడు, ఓకేనా, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్ కావచ్చు, అర్జున పురస్కారాలు కావచ్చు, దినోత్సవాలు కావచ్చు, వాటన్నింటి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థలు యుఎన్ఓ ఉంది కదా మిత్రమా, యుఎన్ఓ పైన కంపల్సరీ పెట్టుంటుంది. యుఎన్ఓ అనుబంధ సంస్థ అనేటువంటి యునెస్కో భారతదేశ వారసత్వానికి, భారతదేశ కట్టుబాట్లకు, భారతదేశ సంస్కృతికి నిలువుటద్దుకు నిలిచేటటువంటి పురాతనమైన దేవాలయాలు, పురాతనమైన కట్టడాలు, అదేవిధంగా మట్టి దిబ్బలు, సమాధులు, వీటన్నిటిని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో మరియు టెంటేటివ్ లిస్టు జాబితాలో, అదేవిధంగా సృజనాత్మక నగరాల జాబితాలో యునెస్కో అప్పుడప్పుడు గుర్తిస్తుంది. వాటిపైన కూడా ఖచ్చితంగా పెట్టుంటుంది. ఓకేనా. నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక రంగాలు. ఇస్రో చంద్రయాన్ 3 వల్ల మన భారతదేశం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈసారి చంద్రయాన్ 3 పైన కంపల్సరీ బిట్ ఉంటుంది. నెక్స్ట్ సదస్సులు సమావేశాల పైన కంపల్సరీ బిట్ ఉంటుంది మిత్రమా. ఈ టాపిక్లన్నీ కనుక మీరు నేర్చుకోగలిగితే 100% మీకు ఈజీగా మీ దగ్గర 5 మార్కులు మీ జోబిలో ఉన్నట్టే. ఓకేనా. ఈ టాపిక్ అన్నీ గుర్తుంచుకోండి. వీటన్నిటి నేను ఎలా చెప్పగలిగానంటే, ఈ టాపిక్ను నేను ఎలా చెప్పగలిగానంటే, గత 60 ప్రీవియస్ పేపర్లలో ఈ ప్రాంతం నుండి ప్రశ్న లేనటువంటి ప్రశ్నపత్రం లేదు మిత్రమా. గత 60 ప్రీవియస్ పేపర్లో కనిపించిన అంశాలు ఇవే. రేపటి డిఎస్ ఎగ్జామినేషన్ కనిపించే అంశాలు కూడా ఇవే. కానీ ఇదే ప్రాంతం నుంచి గతంలో బిట్లు అడిగాడు. ఈసారి కూడా ఇదే ప్రాంతం నుంచి అడుగుతాడు. కానీ ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతం నుంచి అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వస్తే రావచ్చు, రాకపోతే పోవచ్చు, ఆల్మోస్ట్ రావు. ఓకేనా. కాబట్టి ఈ టాపిక్లు బాగా నేర్చుకొని, ఈ టాపిక్లన్నింటినీ నేను దృష్టిలో పెట్టుకొని మీకోసమే 1400 బిట్లు తయారు చేయడం అనేది మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు బాగా చదవండి, మంచిగా నా బిట్స్ మీరు చదవండి. మీకు 100% సరిపోతుంది. ఈ టైంలో ఎవ్వరు కూడా మీ అదేవిధంగా పెద్ద పెద్ద పుస్తకాలు చదివి చేసే ప్రయత్నం చేయొద్దు. ఓకేనా. ఇంకోటి ఏమైనా అంటే, మీరు సబ్జెక్ట్ ఎంత చదివినా కూడా ఎగ్జామ్స్ రాయకపోతే మీలో ఉన్నటువంటి లోపం కానీ, మీలో ఉన్నటువంటి భయం కానీ, మీలో ఉన్నటువంటి బలహీనత కానీ, ఎగ్జామ్లో చేసేటటువంటి తప్పులను మీరు బయట పెట్టుకోవాలంటే, మీరు సర్దిద్దుకోవాలంటే మీకు అతిపెద్ద ఆయుధం ఒకటి. అది ఏదైనా అంటే ఎగ్జామ్స్ మాత్రమే. మీరు ఎంత సబ్జెక్ట్ని చదివినా 100% మీరు ఎగ్జామ్స్ రాయాలి. సక్సెస్ అయిన వాడిని కనుక్కోని కావాలంటే, వాడు ఎక్కువ సబ్జెక్ట్ని చదివాడా, ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేశాడా, వాడిని అడిగి కనుక్కోని కావాలంటే. సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏమన్నా అంటే, వాడు సక్సెస్ అయిన వాడు ఎగ్జామ్స్ బాగా రాస్తుంటాడు, సక్సెస్ కానివాడు సబ్జెక్ట్ బాగా చదువుంటాడు కానీ బిట్స్ను సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాడు ఫైనల్ ఎగ్జామ్ చేయాల్సిన తప్పులన్నింటినీ కూడా క్రిందేసారి సర్దిద్దుకుంటే వాడు సక్సెస్ అవుతాడు. ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యాలో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయకుండా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. ఓకేనా. కాబట్టి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేసుకోండి. ఒకవేళ 14 బిట్లు కనుక 1400 బిట్లు మీకు మొబైల్లో చదవడానికి అవకాశం లేకపోతే, మా వల్ల కాదు సార్, మొబైల్లో చదవలేదు సార్, ఖచ్చితంగా మాకి పీడిఎఫ్ కావాలి సార్ అనేసి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే నార్మల్ కాల్స్ కానీ చేయండి. మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ నేను పర్సనల్గా మీకు వాట్సాప్ ఛానల్ చేసే ప్రయత్నం, వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు బ్రహ్మాండంగా చదువుకోండి. ఓకేనా. కాబట్టి మే 2వ తారీఖున ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ను వినియోగించుకోండి. 8 నెలల కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాండర్డ్ జీకే కూడా ఉంటుంది, 2 ఉంటాయి. ఈ బిట్స్ చదివితే మీకు 100% డిఎస్ వాళ్ళు సరిపోతుంది. ఎస్జిపి వాళ్ళైనా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మీరు పండిట్ అయినా ఏదైనా కానీ 100% సరిపోతాయి. ఓకేనా. కాబట్టి ఇప్పుడే మన యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, అకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్. నెక్స్ట్ చాలామంది విద్యార్థులు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను అనేసి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా, డిఎస్సిలో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం తీర్చిదిద్దుతూ వస్తుంది. అప్లికేషన్ మనం ఫిలప్ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కటి ప్రభుత్వం మనకి పరిష్కరిస్తూ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ కావచ్చు, క్రీడాకారుకి నోటిఫికేషన్ కావచ్చు, ఇలా మనకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనకి
పరిష్కరిస్తూ వస్తూ లాస్ట్లో జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామినేషన్ జరగనున్నాయి అని ప్రతి ఒక్క పేపర్లో కూడా రాస్తూ వస్తున్నాడు. వేటివ్ న్యూస్లో కూడా రాస్తూనే ఉన్నారు. ఎక్కడ కానీ పోస్ట్ పోన్ అనే మాట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు. 100% ఇప్పటి వరకు ఈ రోజు వరకు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి ఆలోచన, పోస్ట్ పోన్ చేసేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఒకవేళ మన దేవుడి దయ వల్ల ఒకవేళ లాస్ట్లో ఒక 1 మంత్ పొడిగిస్తే దాన్ని రివిజన్కి కేటాయించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 45 రోజుల సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు బాగా ప్రిపేర్ అయిపోండి. దయచేసి ఎవరు కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని మీకు మీరే ఫిక్స్ అయిపోయి మీ ప్రిపరేషన్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. 100% ఈ రోజు నాటికి పోస్ట్ పోన్ అయ్యేటటువంటి సూచన లేదు. దీని పేపర్ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి అర్థమవుతుంది. ఓకేనా? మీరు పోస్ట్ పోన్ అవుతుంది లేదా ఇంకో నెల పొడిగిస్తాడనేసి ఏదో మెల్లగా మీరు నడవద్దండి. మెల్లగా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఓకేనా? కాబట్టి కంపల్సరీగా మీరు మీ సమయం నాటికి మీరు రెడీగా ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి ఎవ్వరు కూడా పోస్ట్ పోన్ అయిన మాట మాట్లాడద్దు. ఫస్ట్ ఆలోచన పెట్టుకున్నావు అనుకో, నువ్వు అస్సలు చదవలేవు. ఫస్ట్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడమని వాళ్ళు చెప్తుంటారు. పోస్ట్ పోన్ అవుతుందంట, ఆ ఎమ్మెల్సీ కలిశాడంట, ఈ ఎమ్మెల్సీ కలిశాడు. ఎవరు కలిసినా కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం వచ్చే వరకు మీరు దేన్ని నమ్మద్దండి. ఓకేనా? అది నెక్స్ట్. అదేవిధంగా మన యాప్లో ఎవరైతే ఈ 1400 పెట్టు తీసుకున్నారో వాళ్ళకి నేను ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. మే 5 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి సంబంధించిన టైం టేబుల్ని రేపు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా మన దగ్గర పర్చేజ్ చేస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్. అంటే జీకే కరెంట్ 1400 పెట్టని బ్రహ్మాండంగా చదువుతున్నారు. ఈజీ మెథడ్లో మీకు ఇచ్చాను, ఒకసారి గమనించండి. ఓకేనా? అదేవిధంగా ఎగ్జామ్ కోసం కూడా నేను దగ్గరలో వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఓకేనా? అదేవిధంగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్ మిత్రమా.